భృగుబండ నా అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ కూడా పేరు పేరున నమస్కారం. జన సైనికులకు, వీర మహిళలకు, వివిధ గ్రామాల నుంచి చేసిన నాయకులు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ సహోదరులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పేరు పేరున నమస్కారం చెప్తా ఉన్నాం. భృగుబండ గ్రామం అంటే నాకు ప్రాణం. నేను ఈ గ్రామంలోనే చదువుకున్నాను. రోజు ధూళిపాల నుంచి ఈ గ్రామానికి నడుచుకుంటా వచ్చేవాడిని, నడుచుకుంటా పోయేవాడిని. ఈ ఊరు వాగు ఎప్పుడు పారిద్దా, మాకు సెలవులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసే రోజులు, చదువుకునే రోజులు. చిన్నపిల్లలం కదా, సెలవు కోసం ఎదురు చూసేవాళ్ళం. ఈ రోజుల పిల్లలు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నారు. ఎప్పుడైనా అదే ఉంటారు అనుకోండి. ఈ ఊర్లో చాలా మంది స్నేహాలు, చాలా పరిచయాలు. ఏ రోజు కూడా మర్చిపోలేదు నేను. ఇక్కడ వీళ్ళతో ఉన్న హైదరాబాద్ వెళ్ళినా సరే, నేను 10th వరకు ఇక్కడ చదువుకున్నాను. తర్వాత రావిపాడు ఐటీఐ చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ ఉద్యోగం చేసుకున్నా, బిజినెస్ చేసుకున్నా సరే, ఇక్కడున్న స్నేహితులను కానీ, పరిచయాలను కానీ, మా పొలాల పక్కన ఉన్న అత్త, మామ, అక్క, బావ అనే పరిచయాలను కానీ ఏది వదులుకోలేదు. నా ధూళిపాల గ్రామంతో ఎంతైతే మమకారం ఉందో, నాకు భృగుబండ మీద కూడా అంతకంటే ఎక్కువ మమకారం ఉందని చెప్పుకోవడానికి గర్వపడతాను. నేను 6th క్లాస్ అప్పుడు ఈ గ్రామానికి వచ్చినప్పుడు నా వయసు 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉండొచ్చు. ఇక్కడున్న స్నేహాల, వేరే వేరే కారణాల ఏదన్నా అయితే నేను చిరంజీవి గారి అభిమానిగా మారా. ఎందుకంటే 6 నెలలు స్నేహం చేస్తే వాడు వీడవుతాడంట, వీడు వాడవుతాడంట. అలా ఇక్కడ స్నేహాలతోని దేనన్నా కానీ కారణాల చేత నేను చిరంజీవి గారి అభిమానిగా అయ్యాను. 10th క్లాస్ అయిపోయే వరకు కూడా మేము వేసుకునే బుక్కుల మీద అట్టలు కూడా చిరంజీవి గారి సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, ఎలాంటి పోస్టర్స్ వచ్చినాయి అని చూసి అట్టలు వేసుకునేవాళ్ళం. క్లాసులో కూర్చొని చిరంజీవి గారి బొమ్మలు గీస్తా ఉండేవాళ్ళం. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఆర్గ్యుమెంట్లు చేస్తా ఉండేవాళ్ళం. చదువుకుంటా ఉన్నా సరే చిరంజీవి గారు అనే ప్రపంచంలోనే బ్రతికాను నేనైతే. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కూడా చిరంజీవి గారికి సంబంధించిన సినిమా షూటింగ్ చూడాలని, వేరే వేరే ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని నేను మీ వాడిగా చిరంజీవి గారు పెట్టిన బ్లడ్ బ్యాంక్ లో 16 సార్లు రక్తం దానం చేశాను. నా కళ్ళు కూడా అదే బ్లడ్ బ్యాంక్ లో అప్లికేషన్ మీద సంతకం పెట్టాను. ఒకవేళ పోతే నా బాడీలో ఉన్న ప్రతి అవయవం కూడా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ కి చెందాలని చెప్పేసి నేను రాసి సంతకం పెట్టేశాను. ఆ క్రమంలో నేను 2008 సంవత్సరంలో ఒక కంపెనీ స్థాపించి ఆర్థికంగా ఎదిగి ఉన్న టైంలో అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. మీ ఇంటి మీద మీరు జెండా కట్టుకొని మీరు రాజకీయాల్లోకి రాండి అని పిలిపించాడు. నేను ధూళిపాల గ్రామంలో నా ఇంటి మీద నేను జెండా కట్టుకొని 76 గ్రామాల్లో ఫ్లెక్సీలు వేసి ఇదే జెండా నా రాజకీయానికి నాకు గుర్తు ఈ జెండానే. ఎందుకు అంటే ఈ జెండా ప్రజారాజ్యం జెండా. ప్రజారాజ్యం జెండానే ఈరోజు జనసేన జెండాగా మారింది. ఆ రోజు ప్రజారాజ్యం జెండా వేసిన రోజు ఎలా అయితే ఈ గ్రామంలో నా పట్ల అభిమానంగా ఉన్నారో, ప్రేమగా ఉన్నారో, వాళ్ళు నన్ను సొంత మనిషిలాగా, అన్నలాగా, తమ్ముళ్లాగా ఎలా అయితే గౌరవంగా చూసుకున్నారో ఈ రోజు అంతకంటే గౌరవంగా చూసుకుంటా ఉన్నారు. వాళ్ళకు నేను జీవితాంతో రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సభావేదిక నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ తర్వాత క్రమంలో 2014 సంవత్సరంలో, ఎందుకంటే నా గురించి, నా పుట్టుక గురించి నాకంటే ఈ గ్రామానికి ఎక్కువ తెలుసు కాబట్టి, వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నా గురించి, నా పుట్టుక గురించి, నా చిరంజీవి గురించి, నా ప్రజారాజ్యం గురించి, నా జనసేన గురించి నేను ఈ ఊర్లోనే గొప్పగా మాట్లాడగలను. నేను ఆ రోజు ధూళిపాలలో బాలకృష్ణ గారి సినిమాలకు పోటీగా ధూళిపాలలో చిరంజీవి గారి సినిమాలు వేసే రోజుల్లో ఇలానే ఈ గ్రామం నుంచి నా స్నేహితులందరూ వచ్చి ఇలానే ఇలా వేలలేసి, 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు 6 రోజులు 7 రోజులు 8 రోజులు 9 రోజులు 10 రోజులు 11 రోజులు 12 రోజులు 13 రోజులు 14 రోజులు 15 రోజులు 16 రోజులు 17 రోజులు 18 రోజులు 19 రోజులు 20 రోజులు 21 రోజులు 22 రోజులు 23 రోజులు 24 రోజులు 25 రోజులు 26 రోజులు 27 రోజులు 28 రోజులు 29 రోజులు 30 రోజులు 31 రోజులు 32 రోజులు 33 రోజులు 34 రోజులు 35 రోజులు 36 రోజులు 37 రోజులు 38 రోజులు 39 రోజులు 40 రోజులు 41 రోజులు 42 రోజులు 43 రోజులు 44 రోజులు 45 రోజులు 46 రోజులు 47 రోజులు 48 రోజులు 49 రోజులు 50 రోజులు 51 రోజులు 52 రోజులు 53 రోజులు 54 రోజులు 55 రోజులు 56 రోజులు 57 రోజులు 58 రోజులు 59 రోజులు 60 రోజులు 61 రోజులు 62 రోజులు 63 రోజులు 64 రోజులు
రాత్రి వరకు అక్కడే ఉండి మేము కూడా అప్పుడు చిన్న కుటుంబం, మాది కూడా 7 ఎకరాల కుటుంబం. మా నాన్న కూడా 2 దున్నపోతులతో వ్యవసాయం చేసేవాడు. ఆ ఇంట్లోనే ముడుచుకొని పుడుకునేవాళ్ళు స్నేహితులందరూ కూడా. అయితే ఈ రాజకీయాలు వచ్చిన తర్వాత ఈ దరిద్రానికి 40 ఏళ్ల స్నేహాలు కూడా సంకనాగిపోయినాయి. అది వేరే విషయం. ఈ రాజకీయాల్లోకి వస్తే అన్నకి చెల్లెలు లేదంటే చెల్లెలకి అక్క లేదు, అమ్మ లేదు. ఇప్పుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లి, అక్క, తల్లి ఏమైపోయారో అలానే ఈ రాజకీయాలు తగలబట్టే నా 40 సంవత్సరాల స్నేహాలు కూడా దొబ్బింది. దాని గురించి తర్వాత చెప్తా. ఇది మా ఊరే మాట్లాడే కొద్దిసేపు నన్ను. అయితే సినిమాలకు వీళ్ళలేయించి ఆ రోజులు అలా గడిచిపోయిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళాను. నేను ఆర్థికంగా అయిన తర్వాత, ప్రజారాజ్యం వచ్చిన తర్వాత, ఈ జెండా వేసిన తర్వాత, ఈ వ్యవహారం అంతా అయిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ ఆ రోజున్న దుర్మార్గులు, ఆ రోజున్న వెధవలు రకరకాల మాటలతో రకరకాలుగా ఇబ్బందులు పెట్టి సున్నిత మనస్కుడైన మా అన్నయ్య చిరంజీవి గారిని రకరకాలుగా ఇబ్బంది పెట్టి వెన్నుపోట్లు పొడిచి ఆ పార్టీని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమంలో 2014 సంవత్సరంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. జనసేన పార్టీని స్థాపించి 1 నెల రోజుల తర్వాత ఎలక్షన్ వచ్చినాయి అని చెప్పేసి ఆ రోజు సమైక్యాంధ్ర విడిపోయింది కాబట్టి, కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి, ఏదైతే రాజధాని లేని రాష్ట్రంగా ఉంది కాబట్టి అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పేసి బేషరత్తుగా ఎలాంటి పదవి ఆశించకుండా, ఎలాంటి మంత్రి పదవులు కానీ వేరేది ఆశించకుండా స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. ఆ మద్దతులో భాగంగా తెలుగుదేశం పార్టీ గెలిచింది. పూర్వం మేము సత్తెనపల్లి నియోజకవర్గానికి జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా ఇక్కడ ఎంపీటీసీగా మా నాన్నగారు బొర్రా కోటేశ్వరరావు తోలిపాలలో పోటీ చేశారు. ఈ భృగుబండ గ్రామంలో, కందరూపాలెం గ్రామంలో, మండలంలో అన్ని గ్రామాల్లో ఎంపీటీసీలుగా రకరకాల వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతులో పోటీ చేయించాం. భృగుబండలో నాకు ఆ రోజున్న ప్రజారాజ్యంలో ఉన్న పరిచయాలు, స్నేహాలు, చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకున్న దీంతో మన బొర్రా అప్పారావు వచ్చాడు, మనవాడు వచ్చాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎంపీటీసీని గెలిపించి, కందరూపాలెం ఎంపీటీసీని గెలిపించి 1983 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, మండలాలు వచ్చిన తర్వాత కూడా ఏ రోజు కూడా ఎంపీటీసీలు గెలవని గ్రామాలు భృగుబండ, కందరూపాలెం. అలాంటి ఊర్లో ప్రజారాజ్యం అభిమానిగా, చిరంజీవి అభిమానిగా బొర్రా అప్పారావుని గెలిపించినందుకు ఈ గ్రామాల్లో ఈ రోజు కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా శిరస్సు ఉంచి నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మొన్న జరిగిన ఎలక్షన్ లో కూడా తెలుగుదేశం, జనసేన తెలుగుదేశం ఈ గ్రామంలో ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పొత్తులు పెట్టుకోవాలనుకున్నారు, కానీ పొత్తులు పెట్టుకోలేదు. కానీ ఈ గ్రామంలో పొత్తు పెట్టుకుని సర్పంచ్ అభ్యర్థిని, ఒక యాదవ పెద్ద మనిషిని ఈ గ్రామంలో నిలబెట్టడం జరిగింది. ఆయన కూడా సంపూర్ణంగా, పరిపూర్ణంగా అన్ని విధాలుగా ఆర్థిక సహాయంతో పాటు, మాట సహాయంతో పాటు అన్ని విధాలు నేను అండగా ఉన్నాను. తర్వాత జరిగిన ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా ఇక్కడున్న శివ అనే వ్యక్తిని ఎంపీటీసీగా నిలబెడితే అతనికి కూడా అన్ని విధాల ఆ రోజు అమ్మటి రాంబాబు అడ్డపడ్డాడు. భృగుబండను పోవటానికి వీల్లేదు, వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడానికి వీల్లేదు అని చెప్పేసి నన్ను వెంటపడ్డాడు. అయినా సరే ఇది నా ఊరు భృగుబండ, జనసేన తెలుగుదేశం పార్టీ కలిసినాయి కాబట్టి ఆ రోజు నన్ను ఏదైతే జనసేన తెలుగుదేశం పొత్తులో మమ్మల్ని మండల ప్రెసిడెంట్ చేశారో ఆ రుణం తీర్చుకోవాలని చెప్పేసి మరలా ఇక్కడ ఈ అభ్యర్థికి నేను అన్ని విధాలుగా అండగా ఉన్నాను. కర్మఫలం అది అనుకూలంగా రాలేదు, దాన్ని వదిలేద్దాం. తర్వాత జరిగిన రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మరలా ఈ రాష్ట్రంలో మీటింగ్ పెడితే, ఇప్పటి అనే గ్రామంలో మీటింగ్ పెడితే వాళ్ళ ఇల్లు వడగొడతా ఉన్నారు. గుంటూరు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర పెట్టాలి, 300 మందికి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంటే
ఈ సైకో ముఖ్యమంత్రి ఈ అంబటి రాంబాబు గారు ఎక్కడా కూడా పొలాలు దొరకకుండా భయపెట్టి భయప్రాంతాలు చేసి ఇబ్బంది పెడతా ఉన్న టైంలో మన వాళ్ళు ఎవరున్నారు అక్కడ అని అడిగారు. మనవాడు బొర్రా అప్పారావు ఉన్నారని చెప్పారు. బొర్రా అప్పారావు అని పవన్ కళ్యాణ్ గారు పిలిచారు. నువ్వు సత్తెనపల్లిలో మీటింగ్ ఏర్పాటు చేయగలవా అన్నా? మీరు చెప్తే ఏదైనా చేస్తా, ఎంతకైనా ముందుకొస్తా. ఎవరు పొలం ఇవ్వకపోతే అవసరమైతే 10 ఎకరాల భూమి కొనైనా సరే మీ సభ జరిపిస్తా. మీ మాటలు మేము వినాలి. మా జీవితాశయం, మా కోరిక మీ మెగా ఫ్యామిలీ తూలిపాలలో కానీ సత్తెనపల్లి నియోజకవర్గంలో కానీ మీ అడుగు పెట్టాలి. అది మేము చూడాలి. అది నా చిన్నప్పటి నుంచి కళ, ఆశయం అని ఆయనకు చెప్తే అంబటి రాంబాబు పైన నువ్వు పోటీ చేయగలవా అని అడిగాడు. అన్నయ్య నువ్వు అవకాశం ఇస్తే నాకు ఎలాంటి భయం లేదు, ఎలాంటి ఇది లేదు. 100% అంబటి రాంబాబు మీద పోటీ చేసి చిత్తుగా ఓడించి నేను రేపల్లి పరిగెత్తించి నేను మీకు ఈ సత్తెనపల్లి స్థానాన్ని గిఫ్ట్ గా ఇస్తానన్నయ్య. నేను ఊహ తెచ్చిన దగ్గర నుంచి మెగా అభిమానిగా ఉన్నాను. నా తరపు నుంచి ఏదైతే ఏకలవ్య ఎవరైతే ఉన్నారో అలా మీకు అభిమానిగా ఉన్నాను. పొట్టను వేలే కాదు, అవసరమైతే పీకైనా కోసుకుంటా మీకోసం. మీరు నాకు అవకాశం ఇవ్వండి అని అడిగా. అవకాశం ఇచ్చాడు. పోలీసులతోని వేరే వ్యవస్థలతోని ఎన్ని విధాలు ఇబ్బంది పెట్టాడో అన్ని విధాలు ఇబ్బంది పెట్టాడు. రాత్రిపూట మమ్మల్ని ఇళ్లలో పడుకునే లేదు. ఎవరైతే రైతులు ఉన్నారో మమ్మల్ని నమ్మిచ్చారో, మా తమ్ముడు 2 ఎకరాలు, మా బంధువులు కొంత వేరే వాళ్ళ నరసరావుపేట వాళ్ళు తీసుకున్నాం. వాళ్ళకు ఫోన్లు చేసి భయపెట్టి భయప్రాంతులు చేసి వేరే వాళ్ళు ఒక కోసూరు మండలంలో ఉన్నారు, వాళ్ళ దగ్గర పోలీసులు పంపించి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఏ విధంగా అయినా సరే ఈ సభను జరగనివ్వకుండా చూడాలని అంబటి రాంబాబు కావచ్చు, సైకో ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు. అయినా సరే ఈ ఎర్ర కండం ఉంది కదా ఇక్కడ, ఈ గుండె ఎంత ధైర్యంగా ఉంటది. ఎవరిని లెక్క చేయలా, సింగిల్ ఫోన్ చేయలా, ఏ ఊర్లో కూడా మీరు బండి పెట్టుకుని సభకు రమ్మని పిలవలా. పవన్ కళ్యాణ్ అన్నయ్య వస్తున్నాడు అంటే ఎంతమంది పోలీసులు అడ్డం పెట్టినా, ఎన్ని విధాలుగా ఊర్లలో ఆటోలు బంద్ పెట్టినా, ఆర్టీఓ వాళ్ళు పెట్టి బళ్ళు ఆపినా మా జన సైనికులు అభిమానులందరూ తోసుకొని వచ్చి 70-80 వేల మంది ఆ మీటింగ్ హాజరయ్యి మెగా ఫ్యామిలీ ఏంటి, అభిమానం ఏంటని నిరూపించారు ఇక్కడ సత్తెనపల్లిలో. కానీ అక్కడ పరిస్థితి చూస్తే అన్నయ్య సత్తెనపల్లి అక్కడ మంగళగిరి ఆఫీసులోనే ఆయన దిగ్బంధం చేసి చుట్టుముట్టి పోలీసు బలగాలు ఆయన అక్కడ ఆపేయాలని, ఆయన అక్కడే అరెస్ట్ చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తే ఆయన కనీసం స్నానం కూడా చేయకుండా ఉన్న పరంగా బండ్లెక్కి ధూళిపాల 3ంటికి వస్తానన్న మనిషి 12 గంటలకే ధూళిపాలు వచ్చి కూర్చున్నాడు. ఆయన అదృష్టం, ఎవడ అదృష్టాన్ని ఎవడు పాడు చేయలేడు అని చెప్పేసి ఒకసారి మళ్ళీ బొర్రాపారావు జీవితంలో జరిగింది. ఆయన వస్తున్నాడని చెప్పేసి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటే మా బాత్రూంలోకి బకెట్లవి కొత్తవి కొనుక్కొని పెట్టుకుంటే ఆయన వస్తా స్నానం చేయకుండా వచ్చాడు. నేను ఇక్కడ ధూళిపాలలో స్నానం చేయాలన్నాడు. ఎందుకు చెప్తానంటే ఇవన్నీ మీ అందరూ చూస్తే నాకు చిన్ననాటి నుంచి ఈ రోజు జరిగిన సంఘటనలు అన్ని ఊర్లో చెప్పాలనే వచ్చాయి. నేను దయచేసి కొంచెం భోజనాలు తిని గట్టిగా తిని మీరందరూ కూడా దయచేసి నా స్టోరీ వినాలి. వింటారు కదా? అయితే పవన్ కళ్యాణ్ గారు అలా ధూళిపాలు రావడం, ఆయన బకెట్ కూడా లేకపోతే జనాల్లోంచి రాకపోతే పొలాల్లోంచి మాగాళ్ళ నుంచి నడుచుకుంటా వచ్చి మా ఆఫీసులో ఉన్న బకెట్ మగ్గు తీసుకెళ్తే ఆయన మైసూర్ శాండిల్ సోపు కావాలన్నాడు. మళ్ళీ ఆ మైసూర్ శాండిల్ సోపు ఎక్కడ దొరికింది? ధూళిపాలు లేని షాపులో అయితే మైసూర్ శాండిల్ సోపు దొరికింది. ఆయన ఆ సోపుతోని దాంట్లో చేసిన తర్వాత మా దగ్గర మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు దాదాపు ఒక 40,000 మందికి పులిహార పొట్లాలు, దద్దోజనం అని చెప్పేసి, బిర్యానీలు అని చెప్పేసి జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు మజ్జిగ ప్యాకెట్లు ఏంటి, నిమ్మ ప్యాకెట్లు ఏంటి, వాళ్ళకు తోచినన్ని దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా అయితే ప్రసాదాలు తీసుకొని వస్తారో అలా ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏది తోస్తే తీసుకువచ్చి జనానికి పంచిపెట్టారు. ఆ రోజు ధూళిపాలలో అంతా అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నేనేమన్నా పెరుగన్నం కావాలన్నాడు. మా దగ్గర ఉన్న వంటోడు పెరుగన్నాలు గిరిగన్నాలు అన్ని కట్టి గ్రౌండ్ లోకి వెళ్ళిపోయింది.
ట్రాక్టర్లు తిరుగుతా ఉన్నారు, పంచుతా ఉన్నారు, ఏమి లేవు. ఎట్టప్పా ఏంటి పరిష్కారం అంటే నాకు గుర్తొచ్చింది, మా అమ్మ నాన్న ఇంట్లో ఉన్నారు కదా, గ్యారెంటీ కూడా అన్నం వండుకొని ఉంటారు, మా అమ్మకి చెప్తే పంపిస్తుంది అంటే మా అమ్మ అప్పుడు అన్నం కలుపుకోబోతుందంట. అమ్మ ఇటు కావాలి పవన్ కళ్యాణ్ గారు అన్నం తింటారమ్మా అంటే ఆవిడ అన్నీ అన్నం అక్కడ పెట్టేసి వాళ్ళకున్న పెరుగు వంట మాస్టర్, మీ ఊరు వంట మాస్టర్ నాగరాజుకు పంపిస్తే నాగరాజు అప్పుడప్పుడు ఏది మన దానిమ్మకాయలు అవి ఇవి కోసి పచ్చిమిరపకాయలు వేసి పెరుగు ఏది మన కర్డ్ రైస్ అంటారు కదా, కర్డ్ రైస్ తయారు చేస్తే ఆయన పంపిస్తే దీని మీటింగ్కి వచ్చాడు. ఇంతకంటే అప్పారావు కోరుకున్నది అదృష్టం జీవితం ఏముందండి. నేను 100 కోట్లు సంపాదించా, నేను కూడా మీ మధ్య పెరిగి మీ మధ్యని బయటికి వెళ్ళి నేను కూడా 100 కోట్లు సంపాదించా. కానీ ఏ రోజు నాకు ఆ తృప్తి లేదు. మా అమ్మ చేత్తో పవన్ కళ్యాణ్ గారికి పెరుగు అన్నం పెట్టిస్తే దీని అమ్మ ఏ ఆనందం అనుకున్నది, ఆ ఆనందం తగ్గిద్దా? కోట్లు ఎక్కడ కనపడతాయండి, ఆ కోట్లు కనపడతా? మా అమ్మ చేతి వంట పవన్ కళ్యాణ్ గారు తిన్నారు అంటే మా అమ్మ మురిచిపోతా ఉంటది. అవునా అవునయ్యా అవునయ్యా అంటది. అవునే నిజంగా పవన్ కళ్యాణ్ గారు నన్ను ఒడిపెట్టింది అన్నం అంటే ఆవిడ కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంది. నువ్వు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ పిచ్చోడు అనుకున్నా, కానీ చివరికి నా చేతి అన్నమే పవన్ కళ్యాణ్ తినిపిస్తా అనుకోలేదు నాయన అన్నది. ఏం కావాలన్నా దేవుడు ఇంతకంటే ఏమి ఇవ్వాలి? నీ కోరికల్లా తీర్చాడు కదా. అందుకనే ఈ గ్రామంలో నేను నా జీవితాన్ని నా పుస్తకాన్ని తెరిచి చూపిద్దామని చెప్పేసి నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. నాకు చాలా నా జీవితాన్ని నా గురించి నేను చెప్పడానికి నేను మెగా ఫ్యామిలీ అభిమానిని, పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేశానని చెప్పుకోవడానికి నాకు గర్వకారణంగా ఉంది. ఈ ఒంటి మీద ఉన్న ఎంట్రుకలు లెక్కన పొడుచుకున్నా ఉన్నాయి ఆనందంతో. అదంతా అయిపోయింది, మీటింగ్ అయిపోయింది. మీటింగ్ రోజు ఒకే ఒక విషయం మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. శవాల మీద పేలాలు ఏరుకునేవాడు అన్నాడు. ఎవర్రా శవాల మీద పేలాలు ఏరుకునేవాడు అంటే అంబటి రాంబాబు. ఎక్కడ ఏరుకున్నామంటే తురక గంగమ్మ అనే ఆవిడ దగ్గర వాళ్ళ పిల్లాడు 2 పిల్లలు చచ్చిపోతే వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా సగం కొట్టేసి సగం ఇచ్చాడని చెప్పేసి ఈ పెద్ద మనిషి పక్కనున్న పెద్ద మనిషి కొమ్మిశెట్టి సాంబశివరావు గారు అని ఉన్నాడు. ఆయన దృష్టికి వస్తే, అది నా దృష్టికి చూస్తే, నేను ఆ రోజున్న పిఎస్సి చైర్మన్ గారు గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారికి ఈ విషయం తెలియజేస్తే సీడీతో సహా అన్ని ఆయన చేరేస్తే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు శవాల మీద పేలాలు ఏరుకున్నామో అన్నాడో లేదో అంబటి రాంబాబు పెద్ద నోరేసుకుని ఆంబోతులో వచ్చేశాడు. పవన్ కళ్యాణ్ ఏంటి అదేంటి ఇదేంటి అని మాట్లాడాడు. వెంటనే సీడీ రిలీజ్ చేశారు. అప్పుడు అంబటి రాంబాబు గారికి ఫీజులు ఎగిరిపోయింది. ఆ విషయంలో జనసేన పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ జనసేన నాయకులు ఏదైతే చెప్పారో అది చేస్తారు, ప్రజలకు న్యాయం చేసే దాంట్లోనే ఉంటారు, పేదల పక్షానే నిలబడతారు అని ఒకసారి నిరూపితమై అక్కడి నుంచి కంటిన్యూగా జనసేన హవా కొనసాగుతానే ఉంది ఈ రోజు దాకా దండయాత్ర. అది జరిగిపోయిన తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం, ఆ వ్యవహారం జరిగిపోయింది, ఇవన్నీ జరిగిపోయాయి. తర్వాత నేను ఆ రోజు మీటింగ్ జరిగిన రోజు మళ్ళీ కూడా అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయి ఆయన కలిస్తే నువ్వు చెప్పిన దానికంటే ఇంకా గొప్పగా చేసావు అని చెప్పేసి శాలువా కప్పి హక్ చేసుకున్నాను. నన్ను ఏమి రాలైనా దేవుడు ఇన్ని అదృష్టాలు ఇస్తాడు, నా ఒక్కడికే ఇవ్వాలా, మా భృగుబండోళ్ళకో వీళ్ళందరూ కూడా ఒకసారి ఆయన చేత షేక్ హ్యాండ్ ఇప్పించి ఫోటో తీపిచ్చి అదృష్టం మళ్ళీ నాకు ఎప్పుడు వస్తాను ఎదురు చూస్తా ఉన్నా. తప్పనిసరిగా అవకాశం వస్తే మాత్రం మరలా ఇంకోసారి నాకు అవకాశం వస్తే మాత్రం మనందరం ఆయనతో కలిసి ఒక ఫోటో దిగాలని చెప్పి మీ అందరితో నా చివరి కోరికగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత అంబటి రాంబాబు గారు వ్యవహారం అయిపోయింది. ఆ రోజుకి నేను జనసేన పార్టీలో సత్తనపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే సిద్ధమై ఉన్నా. చిన్న కథ ఒకటి చెప్తా. మా అన్నయ్య చిరంజీవి గారు చెప్పారు. మొన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ వస్తే ఆయన వేరే వాళ్ళు అడిగారు. అడిగిన దానికి ఒక సమాధానం చెప్పారు. భృగుబండ గ్రామం ఉంది, ఆయన కూడా తెలుసు. భృగుబండ గ్రామంలో శివాలయం దగ్గర ఒక ధ్వజస్తంభం ఉంది. దానికి బాగా ఆముదం రాసి మా వెంకటరామయ్య గారు కప్పలో పోటీ పెట్టాడు.
ఊరు పెద్ద మనిషి కదా, కప్పలకు పోటీ పెట్టాడు. కప్పలకు పోటీ పెట్టి ఆ పక్కన ఉన్న ఎత్తే మనందరం కూర్చొని చెప్పుకుంటున్నాం, ఈంద్రబాయ్ కప్పలకు పోటీ పెట్టాడు వెంకటరావు గారు, ఈ విధంగా ఆముదం రాశాడు పైపెచ్చు, ఈ కప్పలన్నీ పైకి ఎక్కగలవంటావా, సాధ్యమైందంటావా, ఇవన్నీ పడిపోతాయిరా బాబు అనుకున్నాడు. అది ఎన్నో 4 కప్పలు ఎక్కి 4 స్టెప్పులు ఎక్కి బోర్లు పడ్డాయి. కొన్ని కప్పలు సగం ఎక్కి కింద పడ్డాయి. ఇంకా కొన్ని కప్పలు చివరి చిట్టారికి వెళ్ళి అమ్మో నేను ఎలా ఓడిపోతాను కదా అని చెప్పి అక్కడ కింద దూకింది. అందులో ఉన్న ఒక కప్ప మాత్రం కింద నుంచి పైదాకా చక్క పైకి ఎక్కి ఏది గంట కొట్టి, వెంకటరావు గారు చెప్పారు గంట కొట్టి రావాలన్నారు కదా, గంట టకట కొట్టి టకట కిందకి దిగి నుంచుంది. ఏమిరా నాయన నువ్వు ఇంత అద్భుతంగా ఎలా వెళ్ళావు, ఎలా దిగావు, గంట కొట్టావు, ఏమిరా నాయన నువ్వు వెట్ట చేసావు దానికి ఏమన్నారు అన్నది. చెవి గడ్డం పెట్టుకుని ఏమన్నారు అన్నది. ఏమన్నారంటే కప్పకు చెవుడు. సారాంశం ఏంటి, ఎవడి మాట వినకుండా ఉంటే మన లక్ష్యానికి మనం వెళ్ళగలం, మనం ఏదైనా సాధించగలం. ఈ పక్కన ఉన్నవాడు మాటలో పడిపోతారా, ఎగిరిపోతారా, కింద పడతారా అంటే వాడు ఎక్కడికి ఎదగలేడు. కాబట్టి ఎవడు ఎదవుడు చెప్పుడు మాటలు వినకుండా, ఏ ఎదవ మాటలు వినకుండా, చెప్పుడు మాటలు వినకుండా నీ లక్ష్యం ఏంటి, నీ గోల్ ఏంటి, నువ్వేం సాధించాలనుకున్నావో అది సాధించడానికి ప్రయత్నం చెప్తే వాడు చెప్పాడు, ఈడి చెప్పాడు, వాడికి సీట్ వస్తుంది, ఈడికి సీట్ వస్తారా అనేది వెనుకో. నీ జనసేన పార్టీ గురించి నువ్వే ఆలోచించు. నీ జనసేన పార్టీ నువ్వు ఎలా డెవలప్ చేయాలరా చెప్పు. 2008 సంవత్సరంలో జెండా వేస్తే 2023 4వ సంవత్సరంలో వచ్చి బొర్రాపారాయణ ధైర్యంగా చెప్పుకున్నాను నా జెండా ఎగురుతుంది అని. నా జెండా చూడండి, నా జెండా ఎగురుతుంది, నా పవన్ కళ్యాణ్ నా జెండా ఇలా చెప్పగలుగుతున్నా. అదే 10 మంది మాటని అరే బొర్రాపారతో కమ్మలో పోయరా, నా ఇల్లు అమలు జరగటం ఏంట్రా, ఈ సోది మాట్లాడినాను అనుకో, నా లక్ష్యాన్ని నేను జరగలనా, నా గమ్యాన్ని నేను జరగలనా. నాకు కులం ముఖ్యం కాదు, నాకు ఇష్టమైన నా లక్ష్యాలు ఆయన కళ్ళల్లో చూశా. ఆయన పట్టుదలతో పనిచేశాడు. సినిమాలో ఊరకనే ఈరోజు ఆయన మెగాస్టార్ కాల, ఈయన పవర్ స్టార్ కాల, చాలా కష్టపడి చాలా ఒడిదుడుకులు పొందే వాళ్ళందరూ ఆ స్థాయికి వచ్చారు. కాబట్టి అంత పెద్ద మనిషి చెప్పాడు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ జెండా మోయండి, నిజాయితీగా ఉండండి. అలా నిలబడి ఉంటే రేపు భవిష్యత్తు ఉంటుంది. అలా లేకుండా నువ్వు వేరే విధంగా ఉంటే ఈ 2 జెండాలకు వెళ్ళి దిక్కులు చూసి బాధపడాల్సి వస్తుంది. జనసేన పార్టీని నమ్మితే జనసేన పార్టీ సిద్ధాంతాలతో, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో జనసేన కండవా వేసుకొని, జనసేన కండవా ఇలా ఉంటే చాలా గుండె ధైర్యంగా ఉంటుంది. అందరూ చెప్తుంటారు, ప్రతి వాడు చెప్తాడు, వైఎస్ఆర్ పార్టీ వాడు చెప్తారు. అయితే ఒకటి, ఈ పురుగుబండ గ్రామానికి వచ్చాం కాబట్టి గౌరవంగా మనం తెలియజేయాలి. కాబట్టి ఈ గ్రామ సర్పంచ్ గారికి, ఈ గ్రామ ఎంపీటీసీ గారికి కూడా మేము జనసేన పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెబుతా ఉన్నారు, దీని అమ్మమ్మ ఇది కట్ చేస్తే 3 రంగులు వస్తాయి అంటున్నారు. దయచేసి తప్పుగా భావించకండి, నా మనసు విప్పి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పచ్చ రంగు పారుతుంది అంటున్నారు. మరి మన ప్లేట్లో, జనసేన ప్లేట్లో ఎర్ర రక్తం ఎలా, ఎర్ర రక్త కణాలు ఎలా ఉన్నాయి, మళ్ళీ తెల్ల రక్త కణాలు కలిపి ఎర్ర తెల్ల రక్త కణాలు కూడా మనలో కూడా ప్రవహించాలి కదా, పౌరుషంగా పరిగెత్తాలి కదా. మరి వాళ్ళు పరిగెత్తినప్పుడు మనకెందుకు పరిగెత్తట్లేదు? మనలో ఎర్ర రక్త కణాలు లేవా, చచ్చిపోయాయా? తెల్ల రక్త కణాలు నశించిపోయాయా? నేను అడుగుతా ఉన్నా ధైర్యంగా, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఏ మనుషులైనా ఉంటాయి, పచ్చ రక్త కణాలు ఉండవు, 3 రంగుల కణాలు ఉండవు. నువ్వు సైన్స్ మొత్తం చదివితే కూడా ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలే ఉంటాయి. కాబట్టి అంటే మా వాళ్ళ తల్లి చూస్తే నవ్వొచ్చింది, ఏం కాదు. అయితే ఈ ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మనిషిలో ఉండే మన జనసేనలో ఇంకా బలంగా ఉండాలి. వాళ్ళంత గొప్పగా కండ వేసుకొని ఇది కట్ చేస్తే పచ్చ రంగు వస్తున్నప్పుడు ఇది మనం చూపించి
ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు వస్తాయి ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతావు నాకు అర్థం కాదు. స్టేజ్ మీద మిత్రులందరూ కూడా ఉన్నారు, దయచేసి తప్పుగా భావించదు. మా పార్టీ దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను తప్పితే వేరే వాళ్ళని ఎవరిని అవమానించాలి కాదు, వేరేది కాదు. ఓకే, ఇదంతా జరుగుతూ ఉంది. మా పార్టీ తరఫు నుంచి మేము వ్యవహారాలు చేసుకునేటప్పుడు నేను జనసేన పార్టీ తరఫున ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యే కావాలనే వచ్చా. అనివార్య కారణాల వల్ల బైరా దిలీప్ చక్రవర్తి అన్నయ్య సీట్ ఇచ్చారు. ఆయన గురించి కూడా మేము పనిచేసాం. తర్వాత జరిగిపోయింది. తర్వాత జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఎవరో నాకు తెలియదు. నేనైతే మాత్రం మండల ప్రెసిడెంట్ గా జనసేన పార్టీ ప్రోద్బలంతో, తెలుగుదేశం పార్టీ ప్రోద్బలంతో ఆ రెండు నాయకత్వంలో మేము మండల ప్రెసిడెంట్ అయ్యాము. ఆ రోజు కూడా తెలుగుదేశం వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఏమనేవాళ్ళు అంటే ఇది ప్రజారాజ్యం బ్యాచ్ రానేవాళ్ళు. అవును, నిజంగా గర్వంగా చెప్తాం, మేము ప్రజారాజ్యం బ్యాచ్. ప్రజారాజ్యంలోనే ఉందాం, ప్రజారాజ్యంతో వచ్చాం, జనసేనతో చచ్చిపోతాం. మళ్ళీ చెప్తాం, కొంతమంది ఎదవలు మాట్లాడుతున్నారు కోట్లు పార్టీలు మారతాడని. నేను పుట్టి చదువుకున్న ఈ గడ్డ సాక్షిగా చెప్తున్నా, జగన్నాథ స్వామి సాక్షిగా చెప్తున్నా, బుర్రా అప్పారావు చచ్చిపోయే వరకు జనసేనలోనే ఉంటాడు. జనసేన పార్టీ నేను చచ్చిపోతే నా దగ్గరకు వచ్చేవాడు ఎర్ర కండవా తీసుకొచ్చి మాత్రం ఎరుపున్న కండవ మాత్రం వేయాలని చెప్పేసి ఏదైతే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ కి నేను చచ్చిపోయిన తర్వాత రాసిచ్చి కళ్ళు గాని కిడ్నీలు గాని ఏదైతే తీసుకోమన్నానో అలానే మీ అందరు మిత్రులు స్నేహితులు అందరూ తెలియజేస్తా. ఏదో రోజు ప్రతివాడు పోవాల్సిందే. ఆ పోయిన రోజు మాత్రం ఈ కన్నవా వేసుకొని పోతాను, లేదంటే నాకున్న వ్యాపారాలు నేను చేసుకుంటాను తప్పితే ఏ ఎదవ గడప తొక్కను, ఏ ఎదవకి కోటుగా గాను. అలానే మీ అందరు మిత్రులు స్నేహితులు అందరూ తెలియజేస్తా. ఏదో రోజు ప్రతివాడు పోవాల్సిందే. ఆ పోయిన రోజు మాత్రం ఈ కన్నవా వేసుకొని పోతాను, లేదంటే నాకున్న వ్యాపారాలు నేను చేసుకుంటాను తప్పితే ఏ ఎదవ గడప తొక్కను, ఏ ఎదవకి కోటుగా గాను. అయితే ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యే కావాలని వచ్చాను, జనసేన పార్టీలో కూడా ఎమ్మెల్యేనే కావాలని వచ్చాను. అనుకోని కారణాల వల్ల అంబటి రాంబాబు గారి మీద పోటీ చేద్దామని దీంతో నేను అన్ని విధాలా సిద్ధమై అన్ని విధాలుగా సిద్ధం. ఈయన చెప్పిన సిద్ధం, నేను ఎప్పుడో చెప్పా సిద్ధం, అంబటి రాంబాబు మీద సిద్ధం అని చెప్పేసి 2023 సంవత్సరంలో నేను చెప్పా. అంబటి రాంబాబు మీద పోటీ చేసి రేపల్లి పంపించడానికి నేను సిద్ధం, ఆయన పరిగెత్తడానికి ఆయన రెడీగా ఉండాలని చెప్పా. అనుకోని కారణాల వల్ల ఏదన్నా కానీ ఈ వ్యవహారాల్లో ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని పవన్ కళ్యాణ్ గారు ఎంతో ముందు చూపుతో, ఎంతో దూరాలోచనతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆయన రాయలసీమ ఏరియాలో పాదయాత్ర లేదని జనంతో మమేకమై తిరుగుతా ఉండగా ఒక గొర్రెను పట్టుకొని పోలీసు బలగాన్ని జులును చూపించి ఆయన లాక్కుపోతా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి బయలుదేరారు విమానంలో. విమానాన్ని రద్దు చేశారు. ఆయన రోడ్డు మార్గంలో వచ్చాడు. రోడ్డు మార్గంలో కూడా ఆపారు. ఎవర్రా నన్ను ఆపేది, ఆంధ్రాలోకి రాకుండా ఎవర్రా మగోడని రోడ్డు మీద ముడుకొని ఆయన మంగళగిరి ఆఫీసుకు చేరాడు. తర్వాత జరిగిన క్రమంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్లి ఆయన పరిస్థితి చూసిన తర్వాత ఇంత సీనియర్ నాయకుడు, ఇంత గొప్పవాడు, ఒక హైటెక్ సిటీని సృష్టించాడు, ఎంతో మందికి భవిష్యత్తు ఇచ్చాడు, ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాడు. ఈయనకి ఇలాంటి పరిస్థితి వస్తే నేను హైదరాబాద్ నుంచి రావాలంటే నేను రాని పరిస్థితిలో ఉండి ఈ వైఎస్ఆర్సీపీ రేపు మరలా అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేస్తాడు. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి రెండు పార్టీల పొత్తులోని ఈ సైకో ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలని చెప్పేసి ఒకే ఒక నిర్ణయంతో ఆయనేమి ఆ రోజు కూడా నాకు 50 సీట్లు ఇస్తే నేను వస్తాను లేదు, 70 సీట్లు నేను ఇస్తాను అలా. దయచేసి మిత్రులందరూ కూడా మీరందరూ గమనించండి, నేను కూడా ఒక కమ్మ సామాజిక వర్గం, నేను ధైర్యంగా గుండెల మీద చేసుకొని చెప్తున్నా. ఆ రోజు జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే సొంత కుటుంబ సభ్యులు కూడా అంత ధైర్యంగా వచ్చి మేము అని చెప్పిన వాడు లేని పరిస్థితుల్లో మా అన్నయ్య పవన్ కళ్యాణ్ ధైర్యంగా ఇటు లోకేష్ బాబుని ఇటు బాలయ్య బాబుని పెట్టుకొని ధైర్యంగా ఇలా వచ్చి నేను కండిషన్ లేకుండా
చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పిన మహోత్తమైన వ్యక్తిని ఆయన ఎంత గొప్పతనంతో వచ్చి మీకు మద్దతు ఇచ్చాడు, ఎంత గొప్పతనంతో మీకు ఆయన సహాయం చేశాడు. సొంత కుటుంబ సభ్యులు కూడా ఎవరు రాలేదు. వారసులు అనుకున్నారు, ఆ వారసులను ఎడిపోయారు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే ధైర్యంగా వచ్చి నేనున్నాను అని చెప్పినవాడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు మిత్రపక్షాలు కావచ్చు, మనం కావచ్చు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలని నిర్ణయం తీసుకున్న గొప్ప వ్యక్తికి మనం అందరూ స్వాగతం పలకాలి. మన రాష్ట్రం బాగుందంటే, రేపు అధికార మార్పిడి జరిగిందంటే అది పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష. ఆయన ఏ స్థాయిలో, ఏ స్టేజిలో, మన పార్టీ ఏ స్థాయిలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బేషరత్తుగా ఆయన పదవులు అడిగాడా? ఆయన నాకు ఇన్ని లిమిటెడ్ 100 స్థానాలు ఇస్తేనే నేను మద్దతు తెలియజేస్తా అన్నాడా? ఏమీ లేకుండా నాదే మైక్ ఇస్తే మైకులో చెప్పేశాడు. మైకులో చెప్పేశాడు ఆయన, నేను మద్దతు ఇస్తున్నాను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి అని బేషరత్తుగా చెప్పాడు. దానికి వీళ్ళు వైఎస్ఆర్ సంబంధించిన ఎవరైతే సైకో ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ప్రబల్గాలు పలికాడు. చిన్న చిన్న పిల్లలకి మీటింగ్ పెట్టి కూడా చిన్న పిల్లలకు కూడా ఈ లెసన్లు చెప్పడం మొదలు పెట్టాడు. వాళ్ళ చెల్లెలు వచ్చింది. ఈ రోజు వాళ్ళ చెల్లెనే మమకారం కూడా లేకుండా ఈ రోజు ఆమెని పోలీసుల చేత అరెస్ట్ చేపించి నానా గందరగోళం చేస్తా ఉన్నాడు. వాళ్ళ చెల్లి అడుగుతుంది, మనం ఎలాగో అడిగి అలసిపోయాం, సిగ్గులేదు. వాళ్ళ చెల్లి, వాళ్ళ రక్తం, ఆయన వదిలిన బాణం, ఆమె చెప్తా ఉంది నేను వైఎస్ఆర్ బిడ్డని అని, మా జగన్ అన్న అని చెప్తా ఉంది. వేరే వాళ్ళు ఎవరు అవసరం లేదు, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు గతంలో అన్ని చేసి ఈ రోజు ఆవిడ చెప్తా ఉంది ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు మా అన్న. ప్రత్యేక హోదా ఏమైపోయింది? 25 మంది ఎంపీలు గెలిపిస్తే ప్రత్యేక హోదా నేను తీసుకొస్తాను, మెడలు ఉంచుతా అన్నాడు. ఈయన ఏం చేస్తాడు? ఢిల్లీ వెళ్ళి ఆయన మెడలు ఉంచుతాడు. వెళ్తా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఫోటో ఊరు తీసుకోకపోవటం, ఒక లడ్డు ఊరు తీసుకోవటం. ఎవరైతే అమిత్ షా గారు ఉన్నారో ఆయన కాళ్ళు మొక్కటం, లడ్డు ఇవ్వటం, శాలువా కప్పటం, వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇవ్వటం. సెంట్రల్ గవర్నమెంట్ ఈ నడువు నేను ఉంచలేదు, ఈ నడువు ఉంచి నడువు వంగిపోయింది. ఈ రోజు కూడా మద్యపాన నిషేధం తర్వాతనే ఓట్లకు వస్తా అన్నాడు. మద్యం ఏరులో పారిస్తున్నాడు, పిచ్చి మందు అన్ని అప్లై చేస్తాడు. ఆ పిచ్చి మందు తాగిన జనం పిచ్చోళ్ళు అయిపోతా ఉన్నారు, చచ్చి కూడా పోతున్నారు చెప్పినట్టు. ఇసుక మైనింగ్ ధనపిశాచి బట్టి జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఏ విధంగా వస్తే ఆ విధంగా దోచుకుంటా ఉన్నాడు. రాష్ట్రం వెంబడి రాష్ట్రాన్ని 3 ముక్కలు చేశాడు. అమరావతి రాజధాని పోగొట్టాడు, 3 రాజధానులు అన్నాడు. ఒక్కదాన్ని అన్న డెవలప్ చేశాడా? అది లేదు. పోలవరం ప్రాజెక్టు ఉంది, దాన్ని ఏదో చేస్తా అన్నాడు, ఏమి చేయలేకపోయాడు. ప్రతిదీ కూడా ఆయన చెప్పింది ఏది చేయలేదు. నవరత్నాలు లేదంటే నవరంధ్రాలు, నవరత్నాలు అంటాడు, నవరంధ్రాలు అన్నాడు. అమ్మఒడి అన్నాడు, అయ్యబుడ్డి అన్నాడు. ప్రతిదీ కూడా పావలా ఇచ్చేసి 2 రూపాయలు గుంజేస్తా ఉన్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎంతో దూరదృష్టితో, ఎంతో ఆలోచనతో స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కూడా మద్దతు తెలియజేయని పక్షంలో ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ప్రజలని దృష్టిలో పెట్టుకొని మద్దతు ఇచ్చాడు. కాబట్టి ఈ మద్దతులో భాగంగా నేను జనసేన పార్టీ టికెట్ కావాలనే ప్రయత్నంలో ఉండగా బీజేపీలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. పొత్తు కుదిరిన తర్వాత ఫస్ట్ టైం ధూళిపాలలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాం. జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి వాళ్ళని కన్నా లక్ష్మీనారాయణ గారికి పరిచయం చేసి మంచిగా మీటింగ్ చెప్పి మంచిగా భోజనాలు చేసి పంపించాం. ఆ రోజు నుంచి ఆయన పిలిచే కార్యక్రమానికి నేను వెళ్తున్నాను, నేను పిలిచే కార్యక్రమానికి ఆయన వెళ్తున్నారు. కొంతమంది మధ్యలో ఉన్న వాళ్ళు రకరకాలుగా ఆలోచిస్తారు, రకరకాల మాటలు మాట్లాడతారు. వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పట్టణపల్లి సీటే బొర్రాప్పారావుకి ఇస్తే 100% బొర్రాప్పారావు పోటీ చేస్తాడు, అంబటి రాంబాబుని పరిగెత్తిస్తాడు.
జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ గారు ఇస్తే ఆ రోజు కోడెల శివప్రసాద్ అనే వ్యక్తిలో గెలుపులో బొర్రాప్పారావు ఎలా భాగస్వామి అయ్యాడో ఈ రోజు కూడా కన్నా లక్ష్మీనారాయణ గారి గెలుపులో కూడా బొర్రాప్పారావు భాగస్వామి అవుతాడు. ఈ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా సరే ఆ రోజు కోడెల శివప్రసాద్ ని ఎవరు గెలిపించారా అంటే బొర్రాప్పారావే అంటారు. మరలా రేపు కూడా నేనైతే నేను గెలుస్తా. ఆయన మంత్రి అయ్యాడు, కట్టలో నోట్లు కార్లు తీస్తా అన్నాడు. అంతకు మించి పెద్ద మొత్తంలో నేను తీయగలను. అన్నిటికంటే మీరు నాతో ఉన్నారు, అంతకంటే ఎక్కువ తీయగలం మనం. అన్ని ఉన్నాయి మన దగ్గర, ఆయనకంటే ఎక్కువ అన్ని ఇది కూడా ఉంది ఎక్కువ. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సత్తెనపల్లి సీటు జనసేనకి ఇస్తే పల్నాడు జిల్లాలో బొర్రాప్పారావు పోటీ చేస్తాడు, భారీ మెజార్టీతో గెలుస్తాడు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో నీ సేవలు తమ్ముడు, నీ సేవలు నాకు దీనికి కావాలి, పలానా చోటకు నువ్వు వెళ్ళు అన్నా సరే ఆయన ఎక్కడ పంపిస్తే అక్కడ ఆంజనేయులాగా వెళ్ళొస్తా, ధ్వంసం చేసేస్తా, కాల్చేస్తా, ఏదైనా చేస్తా అని చెప్తే ఈ ప్రపంచంలో ఏదంటూ మాట అనేది ఒక మెగా ఫ్యామిలీ ఏదైతే ఎవరి మాట నేను వినను. నేను మొన్న ప్రైమ్ నైన్ దాంట్లో బ్రహ్మనాయుడు గారికి చెప్పాను, సహోదరుడికి మిరపతోట గురించి. మిరపతోటకి 7 ఎకరాలు మిరపతోట వేశాడు పవన్ కళ్యాణ్ గారు ధూళిపాడులో. దానికి నన్ను కాపలాదారుగా పెట్టాడు. అక్కడ కాపలా ఉండేవారు పవన్ కళ్యాణ్ గారి మిరపతోటకి బొర్రాప్పారావు. పండు మిరపకాయ ఎండు మిరపకాయ అయినా సరే పవన్ కళ్యాణ్ గారి చెబితేనే ఎవరైనా కొయ్యాలి, లేదంటే గన్ను పెట్టి కాల్చేస్తా. పవన్ కళ్యాణ్ గారి మాటే వేదం. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే నేను చేస్తాను. మిరపకాయలు ఎర్ర మిరపకాయలు పలాని కన్నా లక్ష్మీనారాయణ గారు 2 బొట్లు పెట్టమంటే హ్యాపీ కోసి పెడతా. లేదు ఇంకొక ఆయన వచ్చాడని పచ్చి మిరపకాయలు కోసి పెట్టమంటే కోసి పెడతా. లేదు అప్పుడు మొత్తం మిరపకాయలు పీకేంటి పీకొట్టుది పెడతా. ఏం చెప్పినా సరే పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఎందుకంటే నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి నాకు ఏదో తెలియదు. ఏకలవ్యులాగా మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇలానే వేదాంతం అనుకోండి, లేదంటే పెచ్చ అనుకోండి, లేదంటే మొండి అనుకోండి, మూర్ఖత్వం ఏదనుకున్నా సరే నేను మెగా ఫ్యామిలీ అభిమాని. వాళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత చూసి చచ్చిపోవాలనేది బొర్రాప్పారావు కోరిక. నాతో కలిసి వచ్చేవాళ్ళు, జనసేన పార్టీ అధికారంలోకి రావాలనుకునే వాళ్ళు బొర్రాప్పారావుతో రండి. దొంగతనంగా మాత్రం మిరపకాయలు కోసి పెట్టాడు అప్పారావు. పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే మిరపకాయలు కోసి పెడతాడు. ఇంకొక అందరు భోజనం చేస్తున్నారు, నేను బాగా ఎంటర్టైన్ చేస్తాను అనుకుంటాను. ఇంకొక విషయం కూడా చెప్తా. అంటే మనందరం గ్రామాల్లో ఉన్నాం కాబట్టి, అన్ని వ్యవహారాలు తెలిసిన వాళ్ళం కాబట్టి, మీ అందరి దయతో గతంలో మండల ప్రెసిడెంట్ గా చేశాను. ఆ మండల ప్రెసిడెంట్ గా చేసినప్పుడు ధూళిపాడులో 60-70 సంవత్సరాల నుంచి పరిష్కారాలు కూడా నేను కూర్చొని చేశాను. పొద్దున్న కూర్చుంటే సాయంత్రం వరకు కూర్చొని కూడా పరిష్కారాలు తెగ్గొట్టి వెళ్ళిపోయాం. ఒడ్డు వాళ్ళకి సంబంధించింది కానీ వేరే వాళ్ళకి సంబంధించి కానీ కనీసం దారి లేకపోతే పొలాల నుంచి శవాలను మోసుకొని పోయేవాళ్ళు. అలాంటి వాటికి కూడా పరిష్కారం చెప్పాం. మీ గ్రామంలో ఉన్న ఈ బావే ఉంది, ఎస్సీకి సంబంధించిన సర్పంచ్ ఉన్నాడు. బ్రదర్ మనం ఎప్పుడు పోయేవాళ్ళం రా బాబు, నువ్వు ఒక దీని మీద సంతకం పెట్టిరా బాబు, మంచి బావి కట్టుకుంటారు, మీ నాయనమ్మ పేరు కూడా నిలబెడతారు రాంబాబు అని చెప్తే అతను కూడా ఆ రోజు మనం సహాయపడ్డాడు. అతను కూడా ఈ వేదిక నుంచి నేనైతే థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఎవరు కూడా మన సహాయం చేసిన వాళ్ళని మర్చిపోవద్దు. ఆ తర్వాత ఇంకో బావి ఉంది, అది ఒక పెద్ద ఆయన ఉన్నాడు అక్కడ, ఇప్పుడు దాకా ఉన్నాడు, మరి పోయాడు. ఒక విషయం చెప్తా, నమ్మకానికి నేను చెప్పేది ఏంటంటే, నేను ఎందుకు ఇదంతా చెప్తానంటే కూడా పవన్ కళ్యాణ్ అనే వాళ్ళు నమ్మాలి, జనసేన పార్టీతో ప్రయాణం చేయాలి. నీకు పవన్ కళ్యాణ్ అనే అతని ఆశయం నచ్చకపోతే, పవన్ కళ్యాణ్ గారి పార్టీకి నచ్చకపోతే ఈ జెండా వేసుకొని వేరే వాళ్ళు సర్వీస్ చేయొద్దు. నీకు నచ్చకపోతే ఈ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి వేరే కండవా వేసుకొని వాళ్ళకి పనిచేయి. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నమ్మక ద్రోహులు అనే వాళ్ళని, మనలో ఉండే కోవట్లని, మనకు వెన్నుపోటు పొడిచే వాళ్ళని క్షమించొద్దు అనేది మేము చెప్తుంది. మీకు నచ్చకపోతే, జనసేన పార్టీ నచ్చకపోతే, జనసేన పార్టీ విధానాలు నచ్చకపోతే మీరు వేరే పార్టీలకు వేరే కండవా వేసుకొని పనిచేయండి. ఈ కండవా వేసుకొని కట్టప్పల్లాగా మమ్మల్ని ఎన్నిపోటు పడవకండి, ఈ పార్టీని తాకట్టు పెట్టకండి.
నేను ఎక్కడైనా చర్చకు సిద్ధం, బహిరంగానే మాట్లాడు. నేను సోషల్ మీడియాలో మాట్లాడను, నేను ఫేస్బుక్ చూడను, నా ఫేస్బుక్ చూసే అలవాటు లేదు. నా ఫేస్బుక్ కూడా రఫీ అనే అతను ఆపరేట్ చేస్తాడు. తప్పు చేసా ఉప్పు చేసినా అతనే బాధ్యుడు, నేను కాదు. నేను చూడను, అది ఎట్ట చూడాలో నేను తెలియదు, ఆలోచించలేదు. సోషల్ మీడియాలో కాదు, నేను చెప్తున్నాను బహిరంగంగా. నేను ధూళిపాల్లోనే ఉంటాను. మీకేదన్నా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే నాకు ఫోన్ చేసి రండి, చర్చిద్దాం, దాన్ని పరిష్కారం చేద్దాం, పార్టీని ముందుకు తీసుకెళ్తాం. అలా కాకుండా ఈ పార్టీకి అండవా వేసుకొని వేరే వాళ్ళ సర్వీస్ చేస్తాము, వేరే వాళ్ళకి మేము జెండాలు మోస్తాము, వేరే వాళ్ళకి పల్లకీలు మోస్తామంటే మేమైతే యాక్సెప్ట్ చేయం. నేను మళ్ళీ చెప్తున్నా, జనసేన గురించే పనిచేస్తాను, పవన్ కళ్యాణ్ గురించే పనిచేస్తాను. చచ్చిపోయిన తర్వాత కూడా ఈ జెండా ఏమని నా మీద నమ్మకం ఉన్నాడు, నాతో నడవండి, ఆయనతోనే నేను నడుస్తాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, నమ్మకం గురించే చెప్తున్నా. నేను నమ్మకం అనేది ఎంత గొప్పది. నేను హైదరాబాద్ వెళ్తే ఒక వ్యక్తి 200 రూపాయలు దీన్ని తీసుకుని హైదరాబాద్ వెళ్తే ఒక వ్యక్తి చిన్న మోటార్, పనికి మాలిన మోటారు, వాళ్ళ కంపెనీలో ఉన్న మేనేజరు ఈ మోటార్ ఇస్తే ఏమైపోతుంది అప్పారావు దేవుడు మనకు తెలియదు కదా అన్నాడు. అయ్యా బాబు ప్రశాంతంగా లేదండి, గొడవ పడకండి అయ్యా, 200 రూపాయల మోటారు ఇవ్వడానికి ఆ కంపెనీలో మేనేజరు ఇతను ఎవరో మనకు తెలియదు, ఇస్తే తీసిపోతానే అన్నాడు. అరే ఇది ఎలాగో 2 రోజుల తర్వాత స్క్రాప్లు అమ్ముతావు కదరా, ఏమైతే ఎంత వస్తుందరా అన్నాడు. 150 రూపాయలు వస్తా అన్నాడు. 150 రూపాయలు చెందిన అబ్బాయి చేస్తా అన్నాడు కదా, ఇటు రా అన్నాడు. నేను ఆ మోటార్ తీసుకెళ్లి దానికి 1600 రూపాయలు ఖర్చు పెట్టాను. బిల్లు ఎంత వేసాను? 350 రూపాయలు వేసాను. ఎందుకు? నా చేతకాక నేను నేర్చుకోవడానికి 1600 ఖర్చు పెట్టా, కానీ 300 రూపాయలు బిల్లు వేసా. ఎందుకంటే ఒరిజినల్గా అర్థమైంది కదా దీనికి ఎంత ఖర్చు అవుతుంది. ఆ మోటార్ తీసుకెళ్లి కంపెనీలో పెట్టి కలర్ వేసేసి పెయింట్ వేసేసి, నేను ఎలక్ట్రీషియన్ గర్వంగా చెప్పుకుంటా, నేను ఎలక్ట్రీషియన్, నేను ఎలక్ట్రానిక్స్, మా తమ్ముడు ఎలక్ట్రికల్, మేము ఇద్దరం కష్టపడ్డాం పెట్టాం. అయితే ఆ రంగేసి పెట్టిన తర్వాత ఆ స్టర్రర్ అని చెప్పేసి కెమికల్ R&Dలో పడతారు. దాన్ని స్టర్రర్ తిరుగుతా ఉన్నప్పుడు ఆయన జగత్ రెడ్డి గారు అని చెప్పి, జగత్ రెడ్డి హీట్రో సైకిల్స్ అని చెప్పి కంపెనీ ఉంది, ఇది టెస్ట్ లో బెటర్ చూద్దాం అన్నాడు. ఆ చూసిన తర్వాత ఆయనకు నచ్చి వాళ్ళ కంపెనీలో ఉన్న ఒక 100 మోటార్లు ఇచ్చాడు, ఒక ఆటోలో వేసుకొని వెళ్ళిపోయాడు. ఈ 100 మోటార్లు తయారు చేసి కంపెనీలో పెట్టిన తర్వాత ఆయన 100 మంది స్నేహితులు ఫోన్ చేసి, అబ్బాయి ఢిల్లీ వండి ముంబై వండి నా కొడుకులు వేసేయాలి, నా కొడుకులు మెటీరియల్ సప్లై చేస్తున్నారు తప్పితే వాళ్ళు మళ్ళీ సర్వీస్ చేయట్లేదు. ఇక్కడ విజన్ ఎలక్ట్రికల్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు సర్వీస్ బ్రహ్మాండం చేస్తున్నారు, వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ 10 మందికి ఫోన్ చేశారు. 10 మంది దగ్గర పోతే 10 ఆటోలు ఇచ్చేశారు. ఆ విధంగా మేము ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు, నేను పగలుండే మా తమ్ముడు రైతులు మాతో పాటు పనిచేసిన వాళ్ళు, ఈ రోజు 27 సంవత్సరాల వరకు కెమికల్ ఫీల్డ్ లో R&Dలో పోతే, ఇక్కడ మీరందరూ బొర్రా అప్పారావు అని పిలుస్తారు, అక్కడ నన్ను విజన్ అప్పారావు అని పిలుస్తారు, విజన్ సురేష్ అని పిలుస్తారు. నమ్మకంతో పనిచేసాం. ఈ రోజు మేము ఒక ఇండస్ట్రీ పెట్టుకుని ఆ రోజు ఏదైతే మోటార్ల వైండింగ్ ఉందో ఈ రోజు మేము బయటకు మోటార్ల వైండింగ్ ఇచ్చే పరిస్థితిలో మేము ఉన్నాం. నమ్మకంతో పనిచేస్తే మనం ఉన్నత స్థాయికి వెళ్తాం. నమ్మకం లేకుండా అమ్ముదామంటే మన భవిష్యత్తు ఉండదు. గుర్తుపెట్టుకోండి సహోదరులారా, నా స్నేహితులకి అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా, మీరు నమ్మకంగా నిలబడండి, జనసేనతో ఉండండి. ఈ ఒక్క ఎలక్షన్తో జరిగిపోయేది ఏం లేదు. 40 సంవత్సరాలు మీ అందరి వయసు నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. 40 సంవత్సరాలు ఏ నాయకుడు వస్తే మన కులపోడు వచ్చాడా, మన మతపోడు వచ్చాడని పరిగెత్తారు. ఏం సాధించాం? అక్కడ పోయిన దగ్గర నుంచి వాడు ఏమన్నాడు, మొన్నదాకా అక్కడ ఉన్నాడు, చేతగా ఇక్కడికి వచ్చాడు ఈ మొన్న అన్నాడు. అదే మన పార్టీలో మనం ఉంటే, మన జెండా మనం మోస్తే, మన పార్టీ మనదైతే ఈ రోజు కాదు రేపు భవిష్యత్తులోకి రాదా? ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఉన్నాడు, 10 సంవత్సరాలు ఎదురు చూశాడుగా. ఆయన కూడా ఊర్లు తిరిగి ముద్దులు పెట్టుకున్నాడు, హక్కులు ఇచ్చుకున్నాడు. ఈ జనాలను ఎంతో నమ్మిస్తేనే కదా అధికారంలోకి వచ్చింది. వాళ్ళందరూ ఓపికతో సహనంతో ఉన్నారుగా. మనం కూడా ఓపికతో సహనంతో మన అధ్యక్షుడు మన పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో మన తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు పర్ఫెక్ట్ గా పనిచేస్తే మనం కూడా నిలబడగలం, మనం కూడా మన పార్టీని అధికారంలో తెచ్చుకోగలం, మనం కూడా పవన్ కళ్యాణ్ ని ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చూడగలం, చేయగలం. నా కంఠశోషంతా సహోదరులారా మీరు వినండి, నా మాట వినండి. పవన్ కళ్యాణ్ గారి మాటల్లో అడుగుజాడల్లో వెళ్ళాలి.
నేను కూడా చెప్తా, మీరు అందరూ అంటారు పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది, హాయిగా హైదరాబాద్ లో ఏసీలో ఉంటాడు, బొర్రాప్పారావు గారు కూడా ఏసీలోనే ఉంటాడు, అలానే హ్యాపీగా ఉంటాడు. ఆయన 10,000 కోట్లు వస్తుంటే బొర్రాప్పారావు కూడా 200 కోట్లు వస్తుంది. ఒక్క నిమిషం ఉంది. కానీ ఇక్కడ ఆస్తుల గురించి వ్యవహారం గురించి కాదు, ఆయన ఆశయాలు నెరవేరుద్దాం. ఈ ఆస్తులు ఇదేం అడగలేదు కదా. ఆయన సినిమాలు చేసి ఆయన కష్టార్జితాన్ని తీసుకొచ్చి కొన్ని కోట్లు 30-40 కోట్ల రూపాయలు కౌలు రైతులు బాధపడతా ఉంటే వాళ్ళందరూ అకౌంట్ లో వేసి వాళ్ళందరినీ ఆదుకున్నాడు. ఎంతో మంది సహాయం చేశాడు ఆయన, ఎంతో మంది ఆదుకున్నాడు. ఆయన మన కష్టపడి అధికారంలో తీసుకొస్తే పేద పరుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తీసుకొస్తానని ఆయన చెప్పాడు. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు వెనకబడిపోయి, వాళ్ళకిచ్చేవాళ్ళు కూడా లేదని కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఏదైతే గొప్ప నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాడో ఆయన ఆలోచనతోనే ఆయన చెప్పిన ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళని గెలిపిద్దాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. బొర్రా అప్పారావు కన్నా లక్ష్మీనారాయణ గారికి సరిలేదు, కన్నా లక్ష్మీనారాయణ గారికి బొర్రా అప్పారావు గారికి పడట్లేదు అని అనుకోవచ్చు. పడదు 100% పడదు. కన్నా లక్ష్మీనారాయణ గారికి నాకు సరిలేదు, సరిగా ఎందుకు ఉండాలి? నా పార్టీ కోసం నేను పనిచేస్తా ఉన్నా, నా పార్టీని గ్రామాల్లో నేను డెవలప్ చేసుకుంటా ఉన్నా. తెలుగుదేశం పార్టీని వాళ్ళు గ్రామాల్లో డెవలప్ చేసుకుంటా ఉన్నారు. ఎవరి పార్టీని వాళ్ళు డెవలప్ చేసుకొని అంతిమంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఈ నియోజకవర్గాన్ని సత్తెనపల్లి బొర్రా అప్పారావు అంటే బొర్రా అప్పారావు చేయాలి. కన్నా లక్ష్మీనారాయణ అంటే కన్నా లక్ష్మీనారాయణ గారికి పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శాసనం. పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకున్న రోజు కన్నా లక్ష్మీనారాయణ గారిని భుజాలు వేసుకొని ఆయన పల్లకి మోస్తానని చెప్పేసి ఈ బృగ్గుంద సాక్షిగానే ప్రమాణం చేస్తా ఉన్నా. పిచ్చి నా కొడుకులు పిచ్చి మాటలు వినొద్దు. మా పార్టీని మూసేసుకొని మా పార్టీ జెండా కండవా తీసేసి మీ చుట్టూ తిరగాల్సిన అవసరం మాకు లేదు, ఉండదు. నేనైతే ఉండను. రాత్రి వినాయకుడి కథ కూడా చెప్పా. కుంకులగుంటలో నులుగు పిండితో పార్వతీదేవి గారు వినాయకుడు తయారు చేసి జీవం పోశారు. ఆమె ఇంట్లో పని చేసుకోవడానికో స్నానం చేయడానికో లోపలికి వెళ్ళింది. ఈలోగా శివుడు మహాశయుడు వచ్చాడు. నీ ఇంట్లోకి వెళ్ళాలి, నాకు దారి అన్నాడు. మా అమ్మ ఆజ్ఞాపించింది, మా అమ్మ చెప్తే డోర్ తీస్తా అన్నాడు. శిరస ఖండించాడు. తల్లి వచ్చేసి నా బిడ్డని చేసావన్నది. సరే, ఉత్తరం తిరిగిందో దక్షిణం తిరిగిందో వేణుగుని తీసుకొచ్చి పెట్టారు. ఈ రోజు కూడా తల్లి మాట దవజాటని వినాయకుడి గురించి చెప్పుకున్నావా లేదా? మరి మన పవన్ కళ్యాణ్ గారి మాట ఎందుకు దవదాటాలి? జనసేన పార్టీ లైన్ ఎందుకు దాటాలి? ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారికి తెలీదా? ఆయనకి ఏమేం చేయాలి, పార్టీని ఎలా డెవలప్ చేయాలి, ఏం చేయాలో తెలీదా? తెలియకుండా పవర్ స్టార్ అయ్యారా? తెలియకుండా ఆయన మెగాస్టార్ అయ్యాడా? మనమే తెలియగలడు, అన్ని మనమే చెబుతామా? దయచేసి ఆలోచన చేయండి. మనం ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే ఈ సైకో ముఖ్యమంత్రిని పంపించాలి. అంబటి రాంబాబు ఎవరైతే ఉన్నాడో ఆయన చెప్తా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఏదో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నాడు, ఇప్పుడేమో డబ్బులు ఖర్చు పెట్టమన్నాడు అన్నాడు. ఆయన 2019లో కూడా బాబు ఆయన ఏం చెప్పాడంటే, జీరో బడ్జెట్ రాజకీయాలు అంటే భోజనాలు టిఫిన్లు పెట్టకుండా కాదురా బాబు, కనీసం అంతా ఉన్న వాళ్ళకి టిఫిన్లు భోజనాలు మంచి చెడు ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ వ్యవహారాలు చేసుకోండి, ఓట్లు కొనే వ్యవహారం అనే నా సంబంధం లేదు అని ఆయన చెప్తున్నాడు. ఈ రోజు కూడా చెప్పాడు ఆయన, కనీసం ఈ వ్యవస్థలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఎవరికి వాడు ఏం తిన్నట్టు ముద్దుడుచుకుంటా ఉన్నాడు. కానీ అది తప్పు. కనీసం 2029కైనా సరే ఈ వ్యవస్థలో మార్పు వచ్చి ఓట్లు కొనే పరిస్థితులు లేకుండా, నాయకులు ఓట్లు అమ్ముకునే పరిస్థితి లేకుండా ప్రజలు మారాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దానికి తప్పునర్థాలు చెప్తా ఉంటాడు ఈ అంబటి రాంబాబు. అదే బాబు అంబటి రాంబాబు అన్న, నువ్వు కూడా భార్య పిల్లలు అందరితో హ్యాపీగా ఉన్నావు. ఆయన కూడా చెప్పి వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లెల్ని ఇంట్లో పెట్టుకొని చూసుకో, కనీసం వాళ్ళ అమ్మనన్నా చూసుకోమని చెప్పు జగన్మోహన్ రెడ్డి గారికి. అమ్మను బయటకు నెడితే దిక్కు లేదు, చెల్లిని బయటకు నెట్టేస్తే దిక్కు లేదు. నువ్వు మళ్ళీ అందరి గురించి చెబుతావా? ఏమన్నా అర్థం ఉందా అంబటి రాంబాబు అన్న నువ్వు మాట్లాడేదానికి? కనీసం నీ గురించి నువ్వు చూసుకో. గురి కింద కూడా దాని కింద నలుపు పెట్టుకో, ఎరుపు చెప్పినట్టు నువ్వు అన్ని తప్పుడు మాటలు చెప్తా ఉంటావు, అబద్ధాలు చెప్తా ఉంటావు. అదేది కాదు, నీకు నీ జగన్మోహన్ రెడ్డి మొహంలో ఆనందం చూడాలని చెప్పేసి
పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం తప్పితే ఈ నియోజకవర్గాల్లో నువ్వేం చేశావని శ్వేతపత్రం అడిగాం జనసేన పార్టీ తరఫు నుంచి. ఏమన్నా శ్వేతపత్రం ఇచ్చావా? నువ్వేమన్నా పని చేసావు? కాలువలు బాగు చేశాము, రోడ్లు వేసాము, డ్రైనేజీలు కట్టాము, ఏమన్నా చెప్పావా? ఈ రోజు కనీసం నిన్ను ఏదన్నా ఊర్లోకి రాణిస్తున్నారా? మీ ద్వారా కలిసిన ఎంపీటీసీలే లేదంటే సర్పంచ్లే వార్డు మెంబర్లే నువ్వు వద్దురా మగడా అమ్మటి రాంబాబు సీట్ ఇవ్వకండి, అమ్మటి రాంబాబుని పంపించేయండి అని చెప్పేసి నెత్తి మీద కొట్టుకున్నారు జనాలు. నువ్వేమో తగుదనమ్మా అంట అని చెప్పేసి నువ్వు కబుర్లు చెబుతా ఉన్నావు. అన్ని పవన్ కళ్యాణ్ గురించి నువ్వు ఏదైతే మాట్లాడుతూ నువ్వు చెప్తా ఉంటావు. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇంటి మనిషిని, నేను అభిమానిని అని. నేను కూడా ఇక్కడ మెగా ఫ్యామిలీగా అభిమానిగా ఉన్నా. నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడితే త్వరలో రాబోయే రోజుల్లో నీ ఇంటి మీదకి జనసేన పార్టీ వారు దండయాత్ర చేస్తారని గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ గురించి నువ్వు మాట్లాడటం మానే. నువ్వు ఈ నియోజకవర్గంలో రేపటి నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అయ్యావు. దురదృష్టవశాత్తు హ్యాపీగా 5 సంవత్సరాలు ఎంజాయ్ చేశావు. ఇప్పుడైనా సరే మళ్ళీ ఎమ్మెల్యేగా రావాలని వస్తాం. ఈ జనానికి ఏం చేయదలుచుకున్నాం, ఈ జనానికి ఏం చేస్తామని చెప్పేసి ఫస్ట్ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ఈ గ్రామాల్లోకి వచ్చి ఓటాడు. కనీసం ఈ జనాలకు సంబంధించిన నీటి సమస్య, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఏమైనా నీటి సమస్య తెచ్చావా? మంత్రిగా ఉండి రోడ్లు వేసావా? ఏమి చేయలేదు. సొల్లు కబుర్లు చెప్పుకుంటా ఉంటావు. నిన్ను ఒక సంబరాలు రాబాబు అన్నారు, నువ్వు సంబరాలే చేస్తా ఉన్నావు, అందులో ఎలాంటి సందేహం లేదు. మొన్న జరిగిన సంక్రాంతికి, అంతకుముందు సంక్రాంతికి జరిగిన కంటే కూడా ఈసారి బ్రహ్మాండంగా ప్రిపేర్ అయ్యి అద్భుతంగా డాన్స్ చేశావు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాత్రం జనసేన పార్టీ నుంచి నీకు సన్మానం చేసి ఒక గొప్ప అవార్డు ఇచ్చి నిన్ను రేపల్లి గారిని పంపిస్తాం. ఎందుకంటే మీ ఇలాంటి కళాకారులు మళ్ళీ సత్తనపల్లిలో దొరకరు. నువ్వు పెద్ద నటుడు, పెద్ద కళాకారుడు కాబట్టి నీకు సన్మానం చేయాల్సిందే. జనసేన పార్టీ తరఫున తప్పనిసరిగా చేస్తాం. కాబట్టి ప్రజలారా, ఇవన్నీ నా జీవితం గురించి, దీని గురించి మీ అందరి సమక్షంలో చెప్పుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈరోజు మనస్సు చాలా తేలిగ్గా ఉంది. ఎందుకంటే నా కష్టాన్ని, నా బాధని నేను వేరే వాళ్ళకి చెప్పుకోవడం వేరు. పురుగుబండ గ్రామ ప్రజలకి, నా అన్నదమ్ములకి, నా అక్క చెల్లెళ్ళకి, మా వాళ్ళందరూ కూడా అదిగా ఆయన చేయెత్తాడు. ఆయనకి అందరికీ ఇలా చెప్పుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మనందరం కూడా ఎలాంటి భేషజాలకు పోకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి, మళ్ళీ చెప్తా ఉన్నా, ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే అవుతారో వాళ్ళని భారీ మెజార్టీతో గెలిపిద్దాం. అదొక్కటే నినాదం. బొర్రాప్పారావు అవుతారా, కన్నా లక్ష్మీనారాయణ గారు అవుతారా అనేది ఒక వారం 10 రోజుల్లో తేలుతుంది. ఆ వారం రోజులు 10 రోజుల తర్వాత బొర్రాప్పారావు మళ్ళీ సింగిల్ గా రాడు. ఎవరైతే క్యాండిడేట్ ఇచ్చారో ఆయన రథం ఎక్కి ఈయన కన్నా లక్ష్మీనారాయణ గారి జనసేన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు సీట్ ఇచ్చారు కాబట్టి ఈయనకు ఓటేయాలి, ఈయన నాయకత్వంలో మనం పనిచేద్దామని బొర్రాప్పారావు చెబుతాడు. అప్పటి వరకు జనసేన పార్టీ నినాదం మారి, జనసేన పార్టీ మారి, ఆ రోజు వరకు కూడా ఇలానే మేము ప్రతి గ్రామంలోకి వస్తాం. ప్రతి గ్రామంలో ఎర్ర రక్త కణాలేంటి, తెల్ల రక్త కణాలేంటి, దానికోసం మనం ఎందుకు పనిచేయాలని చెప్తానే ఉంటాను నేను. జనసేన పార్టీ నాయకత్వం మీద ఏ మాత్రం నమ్మకం ఉన్నా సరే అవన్నీ పక్కన పడేయండి. దయచేసి మరలా కూడా చెప్తున్నాను, పురుగుబండ వేదిక నుంచి ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలో 4 మండలాల్లో కావచ్చు, సత్తెనపల్లి టౌన్ కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, జనసేన పార్టీ వారికి నా కారణంగా ఎలాంటి ఇబ్బంది జరిగినా, మనస్పర్ధలు ఏదన్నా తెలియక జరిగినా సరే వాళ్ళందరూ కూడా ఈ బొర్రాప్పారావు అనే జన సైనికుడిని క్షమించి జనసేన పార్టీ అభివృద్ధి కోసం, జనసేన పార్టీ డెవలప్మెంట్ కోసం, పవన్ కళ్యాణ్ ని ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేయడం కోసం నాతో పాటు కలిసి రావాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీ మనసులో ఉన్న దయచేసి మీ భేషజాలు తీసేయండి. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా కూర్చొని మాట్లాడండి, సమస్యలు పరిష్కరించుకున్నాం. మన ఇంటి సమస్య మనం పరిష్కరించుకోవాలి కానీ పక్కింటి వాళ్ళు పరిష్కరించరు, ఇంకా దాన్ని సమస్యను పెంచుతారు. కాబట్టి దయచేసి ఈ సమావేశానికి విచ్చేసి ఇంత ఓపికగా ఉండి విని ఆనందించి నా సపోర్ట్ చేసిన ప్రతి వాళ్ళకు కూడా పేరు పేరున నమస్కారం. ఒకటి చెప్తున్నాను, అమరావతి రాజధాని కావాలి అంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కావాలి అంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. పరిశ్రమలు రావాలి అంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. మన వాళ్ళందరూ చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. ఏదైతే అణగాలిన బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరిగే అకృత్యాలు, ఆగడాలు, దాడులు
ఆగాలి అంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. ఆడవారి మీద అకృత్యాలు ఆగాలంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. ఈ రోజు చూస్తా ఉన్నాం, మీడియా సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అడ్డంగా ఉన్నారని, వాళ్ళకు అనుకూలంగా లేరని దుర్మార్గులు, కీచకులు, నరరూప రాక్షసులు వాళ్ళని ఏ పేరుతో సంపాదించాలో కూడా తెలియదు. మానవత్వం లేకుండా, మనుషుల్లా కాకుండా కాళ్ళతో చేతులతో గుద్ది గుద్ది ఎగిరెగిరి తన్నుతా, పరిగెత్తి తన్నుతా ఉన్నారు. మీడియా వాళ్ళు మాత్రం మనుషులు కాదా? వాళ్ళ వృత్తి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించొద్దా? వాళ్ళ వ్యవహారాలు చేసుకోవద్దా? ఏదన్నా ఉంటే నీ ముఖ్యమంత్రిని అడగండి. అంతే తప్పితే ఈ విధంగా మీడియా సహోదరులు కూడా ఆ విధంగా ఇబ్బంది పెట్టినందుకు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను జనసేన పార్టీ తరఫు నుంచి. కాబట్టి జనసేన తెలుగుదేశం ఐక్యత వర్ధిల్లాలి అంటే మీరందరూ కూడా జనసేన తెలుగుదేశానికి మద్దతుగా నిలబడండి. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్.